సో, హాయ్ గైస్. ఈరోజు జరిగినటువంటి టాస్క్‌ల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ టాస్క్ వచ్చేసి 'పద్మావతి 2.0'. సో, పద్మావతి అంటే ఏంటో కాదు, కోడిపుంజు. కోడిపుంజు గుడ్లు పెడతదన్నట్టు 'బిగ్ బాస్' హౌస్‌లో. ఆ! ఆ కోడిపుంజే గుడ్లు పెడతా ఉంది. ఎవరు ఎక్కువ గుడ్లు కలెక్ట్ చేసి ఇస్తే గనక వాళ్ళకి ఏవో వరాలిస్తదంట మన పెద్ద కోడిపుంజు. హ్మ్. ఈ పుంజు కోసం జరిగినటువంటి రచ్చ మామూలుగా అయితే లేదు. హ్మ్. హ్మ్. పృథ్వీ. ఆ! ఆడమ్మ ఏమన్నా పవరా! ఒక్కొక్కడిని కప్పను తీసి పారేసినలాగా ఇట్లా తీసి అట్లా బయట పారేస్తా ఉన్నాడు. కిరాక్ సీత. చాలా అంటే చాలా ప్రొటెక్షన్ అయితే అందరిని చేస్తా ఉంది. అండ్ నవీబ్ ఏదో చిన్న మిస్టేక్ అయితే చేసినట్టున్నాడు విష్ణుప్రియ దగ్గర. విష్ణుప్రియ ఎక్కడో గుడ్లు పెట్టుకుంది. ఆ గుడ్లను తీసుకునే క్రమంలో సంథింగ్ బ్లా 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 అయితే ఏదో అయింది. అక్కడ బీప్ కూడా వేసినాడు. అండ్ ఆదిత్య. ఇంక ఆదిత్య ఓంను మనం చూసుకున్నట్లయితే గనుక చిన్న పిల్లవాడో, పెద్ద పిల్లవాడో ఏం అర్థం గాకుండా పృథ్వీ చేసినటువంటి పనిని డిఫైన్ చేసుకోనీకే సరిపోయింది ఆయన గేమ్ మొత్తం గూడా ఈరోజు. ఆ! అండ్ నిఖిల్. మరి నిఖిల్ గూడా చాలా అగ్రెసివ్‌గా అందరిని కొట్టేంత పనైతే చేస్తూనే ఉన్నాడు. ఆ! ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏందిరా అంటే గనక సోనియా ఎగ్స్‌ను ప్రొటెక్ట్ చేసుకోవడంలో సక్సెస్ అయిందని మనము చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో తన్నులు తిన్నది ఎవరయ్యా అంటే గనక మణికంఠ. ఎందుకురా మణికంఠ? అందరి జోలికి పోయి గెలుక్కొని మరీ తన్నించుకుంటావు. హ్మ్. నవీబో పృథ్వీనో ఒక్క దెబ్బ కొట్టేసరికి భూమికి అతుక్కపోయినాడు మన మణికంఠ. ఆ మణికంఠని సేవ్ చేయడానికి ఉరుకుతొచ్చినాడు అభయ్. ఇక్కడ అభయ్ వచ్చి మణికంఠ ఈ ఎంత దారుణం అంటే ఒకడికి ఇంజ్యూర్డ్ అయ్యి ఆడ కింద పడుంటే కనీసము వాడిని వచ్చి ఓదారుస్తామన్నట్టు విషయం కూడా లేకుండా ఈ ఆడోళ్ళ సంత. ఈ ఆడోళ్ళు మొత్తం గూడా ఆహ్, ఇంకా డిఫైనింగ్ చేసుకుంటూనే ఉన్నారు. హ్మ్. నిఖిల్ గాని తప్పు అని చెప్పేసి, వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, అది ఇది అని చెప్పేసి ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. హ్మ్. సో, ఇక్కడ అంటే పృథ్వీకి ఆట అర్థమైనది ఏంట్రా అంటే గనక, ఎట్టనైనా గూడా మా టీమ్ గెలవాలి అన్నటువంటి దాంతోటే చాలా అగ్రెసివ్‌గా ఆడుకుంటూ బై మిస్టేక్ నోరు గూడా ఒక బూత్ అయితే వాడడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్. చాలా భయంకరమైనటువంటి షాక్‌లోకైతే వెళ్ళిపోయినారు. హ్మ్. సో, ఈ గేమ్‌లో బలాల గురించి ఎక్కువ మాట్లాడుతా ఉన్నది యష్మి. యష్మి బిగ్ బాస్‌కే వార్నింగ్ ఇస్తది. బిగ్ బాస్ ఇలాంటి గేమ్స్ పెట్టనే పెట్టొద్దు. ఎందుకంటే ఈ చేతగాని వాళ్ళు మాతో పోటీ పడి చేయలేకుండా నేను ఆడపిల్లనై కూడా నేను ఆడుతున్నాను. హ్మ్. మరి అమ్మాయి చెప్పేది సగం కరెక్టు, సగం రాంగ్ అయితే ఉంది. అయినా కూడా గట్టిగా అరుపులతోటి, మెరుపులతోటి ఫైటింగ్ అయితే చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంది. ఆదిత్య వచ్చేసి ఏం బలం చూపిస్తున్నాడో, ఏం చూపిస్తున్నాడో ఎవ్వరికైతే అర్థం కానే కాలేదు. హ్మ్. సో, ఇక్కడ మనకి అభయ్ చాలా అంటే చాలా అక్కడనేమో ఎవరు? నిఖిల్ అభయ్‌ని తిడితే, ఇక్కడ అభయ్ వచ్చేసి పృథ్వీని తిడతా ఉన్నాడు. ఏమని తిడుతున్నాడు? పృథ్వీగాడు స్టార్ట్ చేశాడు. హ్మ్. లఫ్ట్ గాడు. హ్మ్. అని ఒక రాంగ్ వర్డ్ అయితే ఏసినాడు. మరీ దారుణంగా మాట్లాడుతా ఉన్నాడు. సో, అది కంపల్సరీ రిజిస్టర్ అయితే అయితా ఉంటది. సో, ఇంకా సోనియాను మనం చూసుకున్నట్లయితే గనక ఇక ఇక వేరే లెవెల్ ఆఫ్ టాకింగ్ అయితే మాట్లాడుతుంది. మీ ప్లేస్‌లో మీరు ఉంచండి. ఆ! రెచ్చగొట్టకండి అన్నటువంటిది స్ట్రాంగ్‌గా మాట్లాడుతా ఉంది నిఖిల్ గురించి మాత్రం. సో, ఎంత ఏమి చేసినా కూడా
హ్మ్. అంటే ఆ పిల్ల అక్కడ సౌండ్ చేస్తే నేను ఎలివేట్ అవుతాను అనే ఉద్దేశంతోటి సౌండ్ చేసి ఉన్న పాయింటు, లేని పాయింటు అన్నీ కూడా మాట్లాడేస్తా ఉందన్నట్టు. ఆ 'నవీబ్' అండ్ 'విష్ణుప్రియ' అదే నేను చెప్పాను గదా! అదే డిఫరెంట్‌లో 'నవీబ్' రాంగ్ జేసినాడేమో అన్నట్టయితే గనుక ఒక ప్రోటికేట్ అయితే అయితా ఉంది అన్నట్టు. సో, ఈ మధ్యలోనే మన మణికంఠని ఇసిరి కొడితే భూమికి అతుక్కుంటాడు. భూమికి అతుక్కుంటే ఇంజ్యూర్డ్ అయితే తీసుకుపోయి అక్కడ దాన్నేమంటారు? హాస్పిటల్ లోపల ఉన్నటువంటి కన్వెన్షన్ రూమ్‌కి తీసుకువెళ్ళి మెడికల్ రూమ్‌లో సంథింగ్ ఏదో ట్రీట్మెంట్ తీసి బయటికి పంపించేస్తారు. పంపించిన తర్వాత "నువ్వు ఆడకురా, పక్కన ఉండురా, నేను చీఫ్‌గా చెప్తున్నాను" అంటాడు. "లేదు నేను ఆడతా" అని మణికంఠ అంటే, అప్పుడు అభయ్ భలే అంటాడు. ఒక్క నూకు నూకితే అంటే భూమికి అతుక్కున్నావు. మళ్ళీ ఇప్పుడు ఆడితే నీ ప్రాణాలు పోతే ఏందిరా అబ్బాయి అన్నటువంటిది. సో, పంపించేస్తాడు. మనోడొచ్చేసి ఆడుతా ఉంటాడు. ఎక్కడ? కెమెరాతో మాట్లాడుతా ఉంటాడు. అప్పుడే మళ్ళా అభయ్ ఉరుకుతా పోయి తనతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఈయన మాటలన్నది చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. దిస్ ఈజ్ మై లైఫ్. నా పెళ్ళాం, నా బిడ్డ కావాలంటే నేను ఈ షో విన్ అవ్వాలి. అమ్మ బాబోయ్! చాలా కోరికలే ఉన్నాయి మనోడికి. మనోడికి